గురువులు లేరు. తల్లిదండ్రుల మద్దతు లేదు. బ్యాంక్ ఖాతాలో ఒక్క రూపాయి లేదు. అయినా కలలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇది ఓ స్త్రీ శక్తి గర్జన. యూట్యూబ్ నేర్చిన కిక్ బాక్సింగ్ తో ప్రపంచాన్ని కదిలించిన 20 ఏళ్ల శ్రద్ధ కథ. 10 ఏళ్ల వయసులో భవిష్యత్తు ఏమవుతుందో తెలియని సందిగ్ధత. 12 ఏళ్ల వయసులో చేతిలో బుక్స్ కన్నా బాధలే ఎక్కువ. 16 ఏళ్లకే బాధలు మించిన బాధ్యతలు. కాని 20 ఏళ్లకే ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పేరు శ్రద్ధ. ప్రారంభమైనది పేదబస్తీలో. కానీ దాని ముగింపు ప్రపంచపు మెడల్ స్టేజ్పై. ఓ చిన్న హుటాహుటిన సాగిన జీవితం. ఇంట్లో తిండి పెట్టే నాన్న లేడు. ఒంటరిగా మాతృమూర్తి కూడా లేని స్థితి. స్నేహితులు కాదు, ప్రపంచమే ప్రత్యర్థిగా మారినప్పుడు ఓ చిన్న మొబైల్ ఫోన్ ఆమె జీవిత మార్గదర్శిగా మారింది. యూట్యూబ్లో చూసిన మొదటి కిక్ బాక్సింగ్ వీడియో. అదే ఆమె తొలి అడుగు. తిరస్కారాలు, విమర్శలు, ఇంకా శ్రద్ధ పట్ల అనుమానాలే ఎక్కువ. కాని ఆమెలో ఉన్న విశ్వాసం అంతకంటే పెద్దది. రోజూ 4 గంటలు పని. ఆ తరువాత 4 గంటలు ప్రాక్టీస్. ఆటోలో ప్రయాణించే ఖర్చు కూడా తానే సంపాదించిన దానితో. తక్కువ ధరలో గ్లవ్స్ కొని, పాత షూస్ వేసుకుని, గొప్ప లక్ష్యం కోసం మేటి కసితో కసరత్తు చేసింది. కలల్ని వెంబడించే వారిని ఆపలేరు. శ్రద్ధ స్థానిక పోటీల్లో గెలిచి తానేంతో నిరూపించుకుంది. అలాంటి పోటీలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. తర్వాతలు వచ్చి ఇంకెవరు? ఇదే ఆమెకు అవకాశం అని నమ్మారు. ఇప్పుడు ఆమె పేరు అంతర్జాతీయ వేదికలపై వెలుగుతుంది. త్రివర్ణ పతాకం ఆమె చేతుల్లో ఒరిగింది. ఒక అమ్మాయి, ఒక్క చిన్న మొబైల్, ఒక పెద్ద కల, ఒక గొప్ప సంకల్పం, ఈ 4 కలిసి చరిత్రను రాసే లాఠీ అయ్యాయి. శ్రద్ధ మాటల్లో స్ఫూర్తి. నేను ఎవరో నమ్మాల్సిన అవసరం లేదు. నాపై నాకే నమ్మకం ఉంది. ఒక రోజు నాకు సదుపాయాలు రావచ్చు. కాని కలల్ని ఆపకూడదని నేర్చుకున్నాను. యూట్యూబ్ నాకు గురువు, పటిమ నాకు తోడుడు, కలలే నా మార్గం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ కథ ఓ మంట, దాన్ని ఆపలేరు. మీ దగ్గర సదుపాయాలు లేవన్న నెపం వద్దు. మీ కలలకి అడ్డు చెప్పే పరిస్థితుల గురించి కాదు, మీ ప్రయత్నం గురించి మాట్లాడాలి. శ్రద్ధలా మీరు ప్రయత్నించండి. ఎందుకంటే స్ఫూర్తి పక్కన ఉందంటే సాధన సులువు.